నమస్తే. నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే, దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి వార్తలు, బహుశా అన్నీ కాకపోయినా ఒకటో అరో మీరు కూడా చూసుంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేటటువంటి అంశాలు గనుక మీరు చూసినట్టయితే, చూసి అవాక్కైనట్టయితే, చూసి డైలమాలో పడ్డట్టయితే, చూసి ఆలోచనలో పడ్డట్టయితే, దయచేసి నాకు కమెంట్ రూపంలో తెలపండి. వార్త నంబర్ 1. చంద్రబాబు నాయుడు తొందరలోనే తన సీటును ఖాళీ చేస్తున్నాడు. కొడుకును ఆ సీట్లో కూర్చోబెట్టబోతున్నాడు. తాను కేంద్రానికి వెళ్ళిపోబోతున్నాడు. అవాక్కయ్యే వార్తే కదా. వార్త నంబర్ 2. ఆఖరికి దీంట్లో పదవి కూడా ఫిక్స్ చేసేశారనమాట. చంద్రబాబు నాయుడిని ఉప ప్రధాని పదవిలో కూర్చోబెట్టబోతున్నాడు మోడీ. కింద లోకేష్ని ముఖ్యమంత్రిని చేయబోతున్నాడు. ఇంకేముంది, తొందరలోనే ఉప ప్రధానిగా మనం చూడబోతున్నాం. అవాక్కయ్యే వార్త ఖచ్చితంగా. వార్త నంబర్ 3. చంద్రబాబు రాజ్యసభకు వెళ్ళబోతున్నాడు. సీనియర్లను రాజ్యసభకు తీసుకుంటున్నారు. కింద వారసును తీసుకురాబోతున్నారు. అందుకు ఉదాహరణగానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేసేశాడు. ఆయన రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నాడు. ఇక నెక్స్ట్ చంద్రబాబు రాజీనామా చేస్తాడు, రాజ్యసభకు పెడతాడని చెప్పేసి ఇంకొక వార్త. ఇది కూడా అవాక్కయ్యేటటువంటి వార్త. ఇక మరికొంతమంది అయితే అసలు తెలుగుదేశం వాళ్ళు కొంతమంది అసలు మరి ఎంత గుడ్డిగా పెడుతున్నారంటే ఈ పోస్టులు, ఏకంగా మోడీ తన వారసుడిగా చంద్రబాబునే ప్రకటించేశాడని చెప్పేసి మరో దారుణమైన వార్త. అంతకన్నా దారుణం ఏంటంటే, కొంతమంది అయితే ఏకంగా రాష్ట్రపతిని చేసేస్తారు. అదిగో నెక్స్ట్ రాష్ట్రపతి చంద్రబాబే, కేంద్రంలోకి తీసుకుంటారు, రాష్ట్రపతిని చేస్తారు, కింద లోకేష్కి అప్పచెప్తాడు, తొందరలోనే అధికార మార్పిడి జరగబోతోందని చెప్పేసి అయితే చెలువలు పలువలుగా వార్తలు. ఇవన్నీ నేను చెప్పిన వరుసలో ఉన్నవన్నీ మీరు ఖచ్చితంగా ఏదో సందర్భంలో సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ఆలోచనలో పడే ఉంటారు, అవాక్కయ్యే ఉంటారు. అవాక్ అవ్వటం నా వంతు కూడా. మీరు కూడా అలాగే అవాక్కైనట్టయితే దయచేసి కింద కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక అసలు పాయింట్కి వద్దాం. ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, ఎవరు ఈ వార్తల్ని పుట్టిస్తున్నారు, ఇందుట్లో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పేసి మనం ఒక్కసారి చూసినట్టయితే, ఒక్కసారి లోతుల్లోకి వెళ్ళినట్టయితే, ఫేక్ ఫ్యాక్టరీ నిర్మాణదారులు, ఫేక్ ఫ్యాక్టరీ నడిపించేటటువంటి బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వార్తల్ని పుట్టిస్తున్నారు. కొంతమంది పాపం అమాయకంగా గొర్రెల్లాగా ఆ వార్తల్ని అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా షేర్ చేస్తున్నారు. ఇక ఇదే అదునుగా భావించి ఆ పార్టీ అంటే, ఆ కూటమి అంటే అక్కసున్న వాళ్ళైతే అనుకూలంగా మాట్లాడుతూనే దీనికి డిబేట్లు పెట్టి విషం కక్కేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి తంతు తీరు. దీనివల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ఏమీ రాదు. ఒక గందరగోళం సృష్టించడం, ప్రజల్ని డైలమాలో పడేయటం, లేదా పదే 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 లోకేష్ని సీఎం చేస్తున్నాడు, లోకేష్ని సీఎం చేస్తున్నాడు, లోకేష్ని సీఎం చేస్తున్నాడు అని చెప్పేసి ఎక్కిచ్చి కూటమిలోనే చీలికల పేలికలు విచ్ఛిన్నం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం దీని వెనక ఉంది. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ కూడా నేను చెప్తాను. తాజాగా కిరణ్ రాయల్ అనేటటువంటి జనసేన నాయకుడు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు దాని మీద కొంత విమర్శల వర్షం కూడా కురుస్తోంది. అవును, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి తమ నాయకుడిని నెక్స్ట్ కాబోయే సీఎం అనుకుంటారు, అందుట్లో తప్పేముంది అని చెప్పేసి కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, కాస్త బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆలోచించగలిగిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. అవును, వాళ్ళ పార్టీ నాయకుడు అబ్బా, ఆయన అనుకుంటాడు మావాడే కాబోయే సీఎం ఆయన అనుకుంటాడు. మీరు అనుకోవట్లేదా? ఆఖరికి 1%, 2% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏదో రోజున మన జెండాని ఎడ పాతేస్తామని చెప్పేసి కాన్ఫిడెంట్ గా చెప్తున్న నేపథ్యంలో, కూటమిలో కీలకమైన వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు ఆయన సీఎం కావాలని కోరుకోవడం తప్పేంటి అనే కామన్ సెన్స్ ని వదిలిపెట్టేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. సో విమర్శలు ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి ఒక చిన్న కూటమిలో లొకలొకలాగా, ఓ చిన్న ఒక ఇచ్చింగ్ లాగా, ఒక దురదలాగా, ఓ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లాగా అయితే తయారైంది. సరే, ఇలాంటివన్నీ బోలెడు చూశారు కాబట్టి అధిష్టానం వరకు, అధినేతల వరకు పెద్దగా ప్రభావితం చేసేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఏదో సందర్భంలో వీళ్ళని ఇబ్బంది పెడదాం, వీళ్ళు కొట్టుకు చేస్తుంటే సరదాగా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునే బ్యాచ్కి మాత్రం ఇది కన్నుల పంటగానే ఉంది. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ విమర్శలు చేసుకుంటూ ఉన్నటువంటి పోస్టులు కానివ్వండి, సోషల్ మీడియా వీడియోస్ కానివ్వండి, షేర్ చేసుకుంటూ వాళ్ళ ఆనందం వాళ్ళు పొందుతున్నారు.
కావాల్సిందేంటి? ఖచ్చితంగా ఇదే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పట్లో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు. చంద్రబాబు నాయుడు కేంద్రంలో తీసుకోవటం, ఆయనకి మంత్రి పదవి ఇవ్వటం, రాజ్యసభకు పంపించడం, లోక్సభకు పంపించడం, ఇంకో పదవి ఇవ్వటం, ఇంకో పదవి ఇవ్వటం, రాష్ట్రపతిని చేయటం, ఇట్లాంటివన్నీ ఫక్తు ఊహలు, ఊహాగానాలు మాత్రమే. విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి చూసినట్టయితే ప్రస్తుతం ఈ కూటమిలో పదవుల్లో మార్పులైతే ఏవి లేవు, ఉండవు, ఉండేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. బహుశా నెక్స్ట్ 2029 తర్వాత అప్పుడు మళ్ళీ ఇదే కూటమి వచ్చినట్టయితే అప్పుడేమన్నా జరిగేటటువంటి ఆస్కార అవకాశం, అది కూడా అందరూ చర్చించుకుని నిర్ణయించుకుని ఈ మార్పులు చేర్పులు తప్ప ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ వాళ్ళ పదవులు, వాళ్ళ విధులు, వాళ్ళ బాధ్యతలు వాళ్లే నిర్వర్తిస్తారు తప్ప బాబును అక్కడికి అనేటటువంటి ప్రతిపాదనలు కానివ్వండి, అంశాలు కానివ్వండి ఎక్కడా కనిపిస్తుంది. దాని కారణాలు కూడా చాలా సుస్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్నా, అమరావతి, పోలవరం వంటి అంశాలను క్లియర్ చేయకుండా నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆస్కార అవకాశం అయితే లేదు. సో ఇప్పుడు ఇంత బాధ్యతని లోకేష్ మీద పెట్టో, లేదంటే అధికార మార్పిడి చేసో, ఇంకోటి చేసి చంద్రబాబు నాయుడు చాలా కూల్గా కేంద్రంలోకి వెళ్ళి కూర్చునేటటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఒక అమరావతి బృహత్ నిర్మాణం, అది లోకేష్ చేస్తాడా చేయడా, సామర్థ్యం ఏంటి, ఇవన్నీ కాసేపు ఆయన మీద ఉన్నటువంటి టాస్క్, ఆయన భుజస్కంధాల మీద ఉన్నటువంటి టాస్క్, ఆ టాస్క్ను నెరవేర్చి మాత్రమే రేపటి రోజున మరో ఆలోచన చేస్తారు తప్ప ఆ టాస్క్ నెరవేర్చకుండా, అంటే ఈసారి పోలవరాన్ని పూర్తి చేయకుండా, అమరావతిని ఒక దశకు ఒక రూపుకు తీసుకురాకుండా, ఏదో మొత్తం అయిపోద్దని చెప్పట్లా, ఒక దశకు ఒక రూపుకు తీసుకురాకుండా అధికార మార్పిడి జరిగేటటువంటి అవకాశం అయితే లేదు లేదు లేదు. అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే 2029 తర్వాత మాత్రమే తప్ప ఈ లోపల చేసేటటువంటి పరిస్థితి లేదు అన్నదైతే స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. మీరు వెళ్ళి లోకేష్ దగ్గర అయినా సరే మైక్ పెట్టండి, పవన్ కళ్యాణ్ దగ్గర అయినా మైక్ పెట్టండి, ఇంకెవరైనా సరే ఎవరి దగ్గర అయినా సరే అంతర్గతంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇదే మాట నేనేం చెప్పానో అదే వస్తుంది తప్ప ఒక్క ఇంచ్ కూడా అటు ఇటు అయ్యేటటువంటి ఛాన్స్ అయితే లేదు. పక్క రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే పరిస్థితులను చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం కొంతమంది నాయకుల దగ్గర, ముఖ్యమైన నాయకుల దగ్గర విన్నటువంటి వాస్తవాలనే చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే ఇలాంటి ఫేక్ ప్రాపగాండా ద్వారా కూటమిలో లోకలను లక్ష్యంగా చేసుకున్నటువంటి ఆ ఫేక్ ఫ్యాక్టరీ నిర్వాహకులు లాంటివి వదులుతూనే ఉంటారు అడపాదడప. ప్రతి 3 నెలలకోసారి, ప్రతి 6 నెలలకోసారి ఇలాంటివి వదులుతూనే ఉంటారు. మిమ్మల్ని డైలమాలో పడేస్తారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ లోకలకి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా ఇప్పుడు తాజాగా నితీష్ కుమార్, ఈ ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయినటువంటి నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తూ రాజ్యసభకి వెళ్ళబోతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు వాళ్ళకు ఒక అంది వచ్చిన అవకాశంగా కనిపిస్తుంది. చూసారా నితీష్ కుమార్కి జరిగింది, ఇక రేపు నెక్స్ట్ బాబే, అది ఇదని చెప్పేసి అయితే అంటున్నారు. అక్కడ పరిస్థితి వేరు. అక్కడ భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పైగా నితీష్ కుమార్ వయసు కూడా అయిపోబోతోంది. ఆయన హెల్త్ కండిషన్ కూడా సరిగ్గా లేదని చెప్పేసి అయితే అనేక వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య కాలంలో కొన్ని వివాదాలు కూడా జరిగాయి. ఆయన హెల్త్ కండిషన్ మీద కొన్ని వివాదాలు ఇవన్నీ వచ్చాయి. సో ఆ నేపథ్యంలోనే సరే గౌరవప్రదంగా ఎన్నాళ్ళు కొనసాగారు, మీరు ఇప్పుడన్నా మాకు ఛాన్స్ ఇవ్వరా అనేటటువంటి ఒక ఒత్తిడి కానివ్వండి, సరే మనం కూడా తప్పుకోక తప్పదు, ఇక ఎన్నాళ్ళు భారం మోసం ఇక నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనేటటువంటి భావనతో కానీ మొత్తానికైతే నితీష్ కుమార్ తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ తప్పుకున్నా కానీ రేపు కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అలా తీసుకున్నా సరే చాలా కీలకమైనటువంటి పోస్టు, చాలా కీలకమైనటువంటి మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం తన కొడుక్కి ఉప ముఖ్యమంత్రి పదవిని హామీగా తీసుకున్న తర్వాతే తాను రాజ్యసభకు వెళ్ళటానికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎలాగో కొడుకు ఉప ముఖ్యమంత్రి వస్తుంది, పైగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళు ఉన్నారు, ఇక తప్పదు అనే భావంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆ పరిస్థితి లేదు కదా. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం, కూటమిలో క్రియాశీలకం, ఆ తర్వాత జనసేన, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ. ఆరోగ్యపరంగా కానివ్వండి, యాక్టివ్గా రాజకీయాలు చేసే అంశంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం ఇబ్బంది ఏమీ లేదు. ఆయన మరికొన్నాళ్ల పాటు, మరొక దశాబ్దం పాటు యాక్టివ్ రాజకీయాలు చేయగలిగేటటువంటి సత్తా ఉంది. మరి అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు రాకుమారుడికి పట్టాభిషేకం అనేటటువంటి విధంగా లోకేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? లేదు కదా.
ఒకవేళ అదే జరగాలి అనుకుంటే చేయొచ్చు, వాళ్ళకి పెద్ద అభ్యంతరం లేదు. నరేంద్ర మోదీ ఆశీస్సులు కూడా లోకేష్కున్నాయి. కాకపోతే ఆ ఉద్దేశాలు అయితే ఎక్కడ అధినేతల్లో కనిపించట్లేదు అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇవన్నిటినీ పుట్టించి సునకానందం పొందటం, ఏదో వాళ్ళకి జుట్టు ముడిపెట్టి కొట్టుకునేలా చేయటం, ఫేస్బుక్లోను సోషల్ మీడియాలోను ఎంతవరకే పరిమితం తప్ప ఇవన్నీ అవేవి కావు. ఆ ట్రాప్లో పడి నమ్మిన వాళ్ళు వెర్రిగొర్రెలు కావటం తప్ప మరొకటైతే లేదు. సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఇదంతా విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.